తెలంగాణలోని గద్వాల్ జిల్లా కృష్ణా నది ఒడ్డున ఉన్న బీచ్పల్లి ఆంజనేయ స్వామి దగ్గరికి మీరందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇక్కడి చరిత్ర, ఇక్కడి ఆనవాయితీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. 500 ఏళ్ల వెనక్కి వెళ్దాం. ఇన్ 1521 విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు కుహు యాగం అనే గ్రహ దోషం ఏర్పడింది. దోష నివారణకు ఆయన తమ గురువులు మహాతత్వవేత్త అయిన శ్రీ వ్యాసరాయులను ఆశ్రయించారు. తన శిష్యుణ్ణి కాపాడడానికి వ్యాసరాయలు స్వయంగా 3 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. రాజ్యం తిరిగి ఇచ్చేటప్పుడు రాయలు తన గురువుకు మదనపల్లి ప్రాంతాన్ని గురు దక్షిణగా ఇచ్చారు. కానీ రాజ్యాన్ని స్వీకరించడం వల్ల వచ్చిన దోషం పోవడానికి వ్యాసరాయలు దేశమంతా ఏకంగా 378 హనుమంతుడు విగ్రహాలను ప్రతిష్టాపించారు. అందులో ఒక్కటే ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి. వ్యాసరాయలు ప్రతిష్ఠించిన హనుమానుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన చేతుల్లో శంఖం, చక్రం కూడా ఉంటాయి. ఇక్కడి విగ్రహంలో కూడా గదతో పాటు ఆ శంఖం, చక్రాలు కూడా కనిపిస్తాయి. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయాక వ్యాసరాయలు ఒక ఆదేశం ఇచ్చారు. రేపు ఉదయం ఎవరు ముందుగా ఇక్కడికి వస్తారో వారే ఈ స్వామికి మొదటి పూజారి అని. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున ఆలయానికి ముందుగా వచ్చింది ఒక బోయ బాలుడు, పశువుల కాపరి అయిన బీసన్న. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 500 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రతిరోజు మొట్టమొదటి పూజ చేసే గౌరవం బోయ సంతతికే చెందిన వారికి ఉంటుంది. ఆ బాలుడి పేరు మీదుగానే ఈ ఊరికి బీచుపల్లి అనే పేరు వచ్చింది. కులమతాలకు అతీతంగా భక్తిని గౌరవించిన ఈ సాంప్రదాయమే ఈ క్షేత్రానికి ప్రత్యేకతను తెస్తోంది. ఆలయానికి దగ్గరలో మరో అద్భుతం ఉంది. ఒక పుట్ట మీద కలిమి చెట్టు వెలసింది. ఇక్కడ ఓ మహర్షి తపస్సు చేశారని ప్రతీతి. ఏ ఋతువులో చూసినా ఈ చెట్టుకు ఏదో ఒక పువ్వో, కాయో, పండో ఉండడం ఇక్కడి విశేషం. 500 ఏళ్ల చరిత్ర, ఎన్నడూ మారని ఆనవాయితీ. ఇది బీచుపల్లి ప్రత్యేకత. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? మీ అనుభవాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.